ప్రేమ జంటల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న వారి ఆట కట్టించారు పెందుర్తి పోలీసులు. నిందితుల దగ్గర నుంచి 2,000 నగదు, 2 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సరిపల్లి చెక్పోస్ట్ వద్ద నిందితులపై నిఘా ఉంచి అరెస్ట్ చేశామన్నారు. శివప్రసాద్ అనే వ్యక్తి గతంలో ఏపీ ఎస్పీ 5వ బెటాలియన్ కానిస్టేబుల్గా పనిచేశాడని, అనుచిత ప్రవర్తన వల్ల 2019లో విధుల నుంచి తొలగించారని సీఐ సతీష్ కుమార్ తెలిపారు. మరొక వ్యక్తి కదరపు గోపి అని శివప్రసాద్ నేరాలకు సహకరిస్తున్నట్టు తెలిపారు. మాకు ఎందుకు ఏదైనా ఒక ఫిర్యాదు వచ్చిందండి. ఆ ఫిర్యాదు ప్రకారం ఏంటంటే దాంట్లో కంప్లైంట్ విజయనగరం చెందిన వ్యక్తి కోరాడు జయరామ్ మన ఆయన గాజువాక్లోని జాబ్ చేసుకుంటే 6వ తేదీన ఏం చేశారంటే తన 2-వీలర్ వెహికల్ మీద విజయనగరం వెళ్దాం చెప్పి బయలుదేరి వెళ్ళారు. వెళ్తుండగా అడవివరం జంక్షన్ నుంచి సొంటియం మధ్య వెళ్ళే దారిలో మధ్యలో కొంతమంది వ్యక్తులు ఏం చేశారంటే పోలీస్ అని చెప్పి వాళ్ళ వెహికల్ ఆపి మీ మీద కేసు పెడతాం, మీరు అంటే యాక్చువల్ వాళ్ళ రిలేటివే ఆమెతో పాటు వెళ్తున్నారు కాబట్టి మీ మీద కేసు పెడతాం, మీరు డబ్బులుగానే ఇవ్వకపోతాయని చెప్పి బలవంతంగా ఏం చేశారంటే డబ్బులు లేవంటే వాళ్ళు తెలివిగా క్యూఆర్ కోడ్ స్కాన్ చేయించుకున్నారు. ఫోన్పే చేయించుకునేటప్పుడు కోడ్ ఇచ్చారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయించుకొని చీకట్లో సుమారు 9 o'clock అవుతుంది అప్పుడు 6వ తేదీని. సో దాని మీద మా గవర్నమెంట్ సిపి గారికి ఆయన వెంటనే వాట్సాప్ మెసేజ్ చేయగా